Hello dear teachers, welcome to today's class. ఈ వీడియోలో మనం టీచ్ టూల్ అబ్జర్వేషన్ ఎలా ఉంటుంది, while the observer observes what do they take into criteria అనేది మనం ఒకసారి చూద్దాం. సో టోటల్గా it's really a good tool. I think that it's a wonderful tool to improve your teaching competency, and I'm sure that it will really help the students to achieve the learning outcomes. మరొకసారి ఈ టీచ్ టూల్ ప్రోగ్రాంలో, ఈ అబ్జర్వేషన్ ప్రోగ్రాంలో అబ్జర్వర్స్ ఏమేమి చూస్తారు అనేది ఒకసారి చూద్దాం. సో ఇనీషియల్గా దిస్ అబ్జర్వేషన్ షీట్ హ్యాస్ 3 parts అండి. ఒకటి, they will look into classroom culture, instruction, and the third one is socio-emotional skills. సో మొదటగా మనం చూసేసరికి if you look at this, మనకి ఇక్కడ టైమ్ ఆన్ టాస్క్, టైమ్ ఆన్ లెర్నింగ్ అని ఒక 2 ఏరియాస్ చాలా క్రూషియల్ గా ఉంటాయి ఇందులో. ఫస్ట్ మనం ఇక్కడ ఏం జరుగుతుందంటే, మోస్ట్ ఆఫ్ ద టైం టీచర్స్ అసలు టాస్క్ ఇస్తున్నారా లేదా పిల్లలకి, ఒకవేళ ఇస్తే దట్ టాస్క్ ఈజ్ పర్పస్ఫుల్ టాస్కా లేదంటే జస్ట్ టాస్క్ నామినల్ గా ఇస్తున్నారనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ స్నాప్ షాట్, దే విల్ టేక్ ద ఫస్ట్ స్నాప్ షాట్ ఆఫ్టర్ 4 minutes, అలాగే సెకండ్ స్నాప్ షాట్ 9 minutes లో, అలాగే థర్డ్ స్నాప్ షాట్ లో 14 minutes లో చూస్తారు. సో డ్యూరింగ్ దిస్ టైం అసలు టీచర్ పిల్లలకి ఏమైనా యాక్టివిటీస్ ఇచ్చారా లేదా అంటే ఎస్ ఆర్ నో అని పెట్టుకుంటారు. సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వేర్ ద స్టూడెంట్స్ ఆర్ రియల్లీ డూయింగ్ ద టాస్క్ ఆర్ నాట్ అనేది అక్కడ అబ్జర్వ్ చేస్తారు. సో మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఆ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ తక్కువ స్టూడెంట్స్ కనుక అవుట్ ఆఫ్ ద టాస్క్ లో ఉంటే మీడియం అని, అలాగే చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ కంప్లీట్ గా మన టాస్క్ పైన లేకుండా ఉంటే లో లెవెల్ వస్తుంది. సో ఇఫ్ ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ ఆన్ ద టాస్క్ అండ్ దాట్ విల్ బి హై. సో ద ఫస్ట్ ఏరియా ఇస్ అసలు టీచర్ టాస్క్ పిల్లలకి ప్రొవైడ్ చేస్తారా లేదా, అండ్ ద సెకండ్ కాన్సెప్ట్ ఇస్ ఇచ్చిన టాస్క్ మీద పిల్లలు ఇంట్రెస్టింగ్ గా వర్క్ చేస్తారా లేదా. సో ఇది ఫస్ట్ అండి. నౌ లెట్స్ కమ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియా, దట్ ఈస్ మన క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ప్రాక్టీస్. 30 minutes ఉంటుంది. ఈ 30 minutes లో ఫస్ట్ క్లాస్ రూమ్ కల్చర్, అలాగే ద సెకండ్ వన్ ఇస్ ఇన్స్ట్రక్షన్స్, అండ్ ద థర్డ్ వన్ ఇస్ సోషియో ఎమోషనల్ స్కిల్స్. ఇక్కడ మనం ఫస్ట్ 15 minutes ఎప్పుడు కూడా మనం మాక్సిమం, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఇంగ్లీష్ క్లాస్ అనుకుంటే అది ప్రీ రీడింగ్ యాక్టివిటీలా మనం తీసుకోవచ్చు. సో ఒక పిక్చర్ ఇంటరాక్షన్ ఇవ్వడం, వాళ్ళకి ఒక చిన్న యాక్టివిటీ ఇచ్చి యూ కెన్ ఆస్క్ దెమ్ టు ఫైండ్ అవుట్ సమ్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్ అండి. సో అది ఫస్ట్ 15 minutes లో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీ విల్ కమ్ ఇన్ టు ద రియల్ క్లాస్ రూమ్. సో ఇక్కడ మనకి క్లాస్ రూమ్ కల్చర్లో సపోర్టివ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, అలాగే పాజిటివ్ బిహేవియరల్ ఎక్స్పెక్టేషన్స్ అని ఒక 2 ఏరియాస్ ఉంటాయి. సో ద సెకండ్ బి కేటగిరీ వచ్చేసరికి ఇన్స్ట్రక్షన్ ఏరియాలో లెసన్ ఫెసిలిటేషన్ ఎలా ఉంటుంది. సో వాట్ కైండ్ ఆఫ్ ప్రజెంటేషన్స్ యు ఆర్ ప్రజెంటింగ్ ద క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ టీచర్ టెక్స్ట్ బుక్స్ చూసి చెప్తున్నారా, లేదంటే వెదర్ ద టీచర్ ఈస్ షోయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఆర్ అలౌవింగ్ చిల్డ్రన్ టు డూ ప్రాజెక్ట్ వర్క్స్, అవన్నీ కూడా అందులో ఉంటాయి. మల్టిపుల్ ప్రెజెంటేషన్స్ ఉన్నాయా లేదా చూస్తారు. అండ్ ద నెక్స్ట్ వన్ అందులో చెక్స్ ఫర్ అండర్స్టాండింగ్ అని, వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ద టీచర్ ఈస్ ఆస్కింగ్ అండ్ హౌ వెల్ హీ ఈస్ మానిటరింగ్ ద క్లాస్ చూస్తారు. అలాగే నెక్స్ట్ ఏరియా వచ్చేసరికి నెంబర్ 5 ఫీడ్బ్యాక్. వాట్ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఆర్ దే గివింగ్. అండ్ ద 6th వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ యు ఆర్ ఆస్కింగ్ టు ద స్టూడెంట్స్ అనేది చాలా అబ్జర్వ్ చేస్తారు. అండ్ ద లాస్ట్ సి సెక్షన్ వచ్చేసరికి సోషియో ఎమోషనల్ స్కిల్స్ అండి. అసలు పిల్లలకి అటానమీ లెర్నింగ్కి మనం స్కోప్ ఇస్తామా లేదా చూస్తారు.
అలాగే కంటిన్యూస్గా పర్సివియరెన్స్ ఏంటి, అండ్ సోషల్ అండ్ కొలాబరేటివ్ స్కిల్స్ ఎలా ఉన్నాయనేది కూడా మనము ఈ ఏరియాలో చూసుకుంటాం. సో దీస్ ఆర్ ద మెయిన్ 9 areas వేర్ ద అబ్జర్వర్ విల్ చెక్ అండ్ టెస్ట్ అండ్ అబ్జర్వ్ యువర్ టీచింగ్ డ్యూరింగ్ దిస్ 30 minutes. ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క ఏరియాలో మనం చాలా డీటెయిల్గా చూద్దామండి. సో ఫస్ట్ లెట్స్ లుక్ ఎట్ ద క్లాస్ రూమ్ కల్చర్. సో క్లాస్ రూమ్ కల్చర్లో మనం టీచర్ ఎటువంటి సపోర్ట్ పిల్లలకి ఇస్తున్నారు అనేది చూసుకుంటే ఒకసారి దీస్ ఆర్ ద మెయిన్ ఏరియాస్ ఒకసారి చూద్దాం. టీచర్ ట్రీట్స్ ఆల్ స్టూడెంట్స్ రెస్పెక్ట్ఫుల్లీ. దట్ మీన్స్ టీచర్ అసలు యాక్చువల్గా పిల్లలకి నేమ్స్తో పిలుస్తారా లేదంటే ఏరా ఏం చేస్తున్నారా అలాగా కొంచెం లాంగ్వేజ్ వాడుతున్నారా అది చూసుకుంటాము. సో హౌ దే ఆర్ గ్రీటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. లేకపోతే ప్రతిదానికి కూడా కొన్నిసార్లు తిట్టడం కూడా జరుగుతుంటుంది. అలా కాకుండా అబ్యూజివ్ లాంగ్వేజ్ ఏంటి వాడుతున్నారో చూస్తాము. రెండోది టీచర్ యూజెస్ పాజిటివ్ లాంగ్వేజ్. చాలా మంది టీచర్స్ వెల్ డన్, యూ హావ్ డన్ గ్రేట్ జాబ్ అని చెప్పేసి మనం అంటున్నామా లేదా. అలాగే టీచర్ రెస్పాన్స్ టు ద స్టూడెంట్స్ నీడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల అవసరాలు ఏవైతే ఉన్నాయో టీచర్ పిల్లలు అడగక ముందే టీచర్ ఫైండ్ అవుట్ చేస్తే మనము హైర్ ఇస్తాము. లేదంటే జస్ట్ పిల్లలు వెన్ దే ఆస్క్ ఫర్ టు గో టు వాష్రూమ్ ఆర్ సంథింగ్ దెన్ యూ విల్ అలౌ ఆర్ ఎనీ అదర్ థింగ్స్ అవన్నీ చూసుకుంటే మనము అది మీడియం ఇస్తాం. అసలు పిల్లల తాలూకా నీడ్సే పట్టించుకోకపోతే లో లెవెల్ ఇస్తాం. సో ఇలా నెక్స్ట్ వన్, టీచర్ డస్ నాట్ ఎగ్జిబిట్ ఎనీ జెండర్ బయాస్. సో అందరికీ ఈక్వల్గా చూడడం బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇది ఇక్కడ మేజర్ కాన్సెప్ట్. అలాగే టీచర్ డస్ నాట్ ఎగ్జిబిట్ ఎనీ ఫిజికల్ ఛాలెంజెస్ స్టీరియోటైప్స్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ ఫిజికల్లీ ఛాలెంజెస్ చిల్డ్రన్కి సెపరేట్ సీటింగ్ అరేంజ్ చేయడం అనేది ఉంటుంది. దట్ షుడ్ నాట్ హ్యాపెన్. యాక్చువల్గా అందరినీ ఈక్వల్గా చేయడం, అలాగే ఆ పిల్లలను కూడా గ్రూప్ వర్క్లో పార్టిసిపేట్ చేస్తే హై లెవెల్లో ఉంటుంది. ఇది సపోర్టివ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్. Now coming to the next area, we'll go to the positive behavioral expectations. ఇందులో చాలా ఇంపార్టెంట్గా టీచర్ ఏం చేస్తారంటే టీచర్ సెట్స్ క్లియర్ బిహేవియరల్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ క్లాస్ రూమ్ యాక్టివిటీస్. అలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ హౌ దే హ్యావ్ టు వర్క్ ఆన్ ఎనీ కైండ్ ఆఫ్ మ్యాప్ పాయింటింగ్ కానీ కాంప్రహెన్షన్ మీద కానీ, నౌ చిల్డ్రన్ లెట్స్ డిస్కస్ ఇన్ గ్రూప్స్ అండ్ రైజ్ యువర్ హ్యాండ్స్ టు షేర్ యువర్ ఐడియాస్ అని చాలా క్లియర్గా వాళ్ళతో మనకు ఏమైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి మంచి పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం. అలాగే టీచర్ అక్నాలెడ్జ్ పాజిటివ్ స్టూడెంట్స్ బిహేవియర్. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి ప్రైజ్ చేయడం, వావ్ దిస్ గ్రూప్ ఇస్ రియల్లీ డూయింగ్ వెల్ అండ్ నౌ దిస్ గ్రూప్ కెన్ షేర్ దేర్ ఫీలింగ్స్ విత్ అదర్ గ్రూప్ అని ఇలా వాళ్ళని ఎంకరేజ్ చేయడం, దాన్ని హై లెవెల్ ఇస్తాం. అండ్ టీచర్ రీడైరెక్ట్స్ మిస్బిహేవియర్ అండ్ ఫోకసెస్ ఆన్ ద ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ రాదర్ దెన్ ద అన్డిజైర్డ్ బిహేవియర్. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్లో ఏదైనా ఇష్యూ అయితే టీచర్ అసలు ఏం చేస్తారు, సడన్గా ఏం చేస్తారంటే ఆ టీచర్ కంప్లీట్గా ఏదో చిన్న ఇష్యూ జరుగుతుంటుంది, బట్ సడన్గా వాళ్ళ మీద సడన్గా అరవటం, దానివల్ల ఏమవుద్ది టోటల్ క్లాస్ అంతా డిస్టర్బ్ అవుద్ది. సో అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? అసలు ఎటువంటి ఇలాంటి పరిస్థితే లేకుండా పిల్లలు మంచి వాతావరణంలో ఉన్నారైతే అప్పుడు మనకి అది హైలో ఉంటుంది అనమాట. సో ఇది ఫస్ట్ కేటగిరీలోకి అయిపోయింది. Now the another important area is instruction. ఈ ఇన్స్ట్రక్షన్ లో ఫస్ట్ లెసన్ ఫెసిలిటేషన్. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ద టీచర్ ఆర్టికులేట్స్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద లెసన్ అండ్ రిలేట్స్ క్లాస్ రూమ్ యాక్టివిటీస్ టు ది ఆబ్జెక్టివ్స్. చాలా క్లియర్ గా మన ఆబ్జెక్టివ్స్ వాళ్ళ చిల్డ్రన్ టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ చాలా స్పెసిఫిక్ గా చెప్పటం, అలాగే బోర్డు మీద రాయటం, అవన్నీ చేస్తే will get high. Then simple గా ఓకే చిల్డ్రన్ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్, నౌ విల్ స్టార్ట్ ద లెసన్ అంటే వేరేగా ఉంటుంది. సో నెక్స్ట్ ఏరియా వచ్చేసరికి టీచర్ ఎక్స్ప్లెయిన్స్ కంటెంట్ యూజింగ్ మల్టిపుల్ ఫార్మ్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ ఓన్లీ దే యూజ్ టెక్స్ట్ బుక్స్. అదే ఇంకో టీచర్ ఏం చేస్తారంటే బోత్ టెక్స్ట్ బుక్ అండ్ దే యూజ్ బ్లాక్ బోర్డ్ ఆర్ గ్రీన్ బోర్డ్ అండ్ ఐఎఫ్పిస్. సో అలాగే కొంతమంది కంప్లీట్గా డెమాన్స్ట్రేషన్ మెటీరియల్ చేసి చూపించడం, 3D మోడల్స్ చూపించడం జరుగుతుంది. సో ఇవి మనము మల్టిపుల్ వేస్ ఆఫ్ ప్రజెంటేషన్స్ ఉన్నాయా లేదా మనం చూసుకుంటాం.
అండ్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే టీచర్ మేక్స్ కనెక్షన్స్ రిలేటింగ్ టు ద అదర్ కాంటెంట్ నాలెడ్జ్. అంటే వాళ్ళ రియల్ లైఫ్ సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం ఏమైనా కనెక్ట్ చేస్తామా లేదా అదొకటి చూసుకోవాలి. సో టీచర్ మోడల్స్ బై డెమోన్స్ట్రేటింగ్ ఆర్ థింకింగ్ అలౌడ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇఫ్ ద టీచర్ గివ్స్ డెమోన్స్ట్రేషన్ rather than simply lecturing, and that will be an effective lesson. అలాగే పిల్లల చేత రోల్ ప్లేస్ చేయించడం, ఇవన్నీ చేస్తే యూ విల్ గెట్ హై గ్రేడ్ అండి. సో ఇది లెసన్ ఫెసిలిటేషన్ వర్క్. నౌ నెక్స్ట్ ఫోర్త్ వన్, చెక్స్ ఫర్ అండర్స్టాండింగ్. ఈ అండర్స్టాండింగ్ వచ్చేసరికి టీచర్ యూజెస్ క్వశ్చన్స్, ప్రాంప్ట్స్. కొంతమంది టీచర్స్ ఏం చేస్తారంటే జస్ట్ దే విల్ స్టాండ్ దేర్ అండ్ దే కెన్ మానిటర్ ద హోల్ క్లాస్. అసలు కొంతమంది క్వశ్చన్సే అడగరు. అండ్ తర్వాత నెక్స్ట్ అడిగేటప్పుడు నౌ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ ఇఫ్ యూ అగ్రీ విత్ దిస్, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో నెగోషియేట్ చేసి క్వశ్చన్స్ అడగడం. అండ్ ద సెకండ్ ఏరియా, టీచర్ మానిటర్స్ మోర్ స్టూడెంట్స్ డ్యూరింగ్ ఇండిపెండెంట్ గ్రూప్ వర్క్. అసలు ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే వెదర్ ద టీచర్ ఇస్ గివింగ్ గ్రూప్ వర్క్ ఆర్ నాట్. గ్రూప్ వర్క్ ఇస్తే కదా మనం వాళ్ళకి మానిటర్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో హెటరోజీనియస్ గ్రూప్స్, మనం ఎల్ఐపిలో మాట్లాడుకునేటట్టుగా హెటరోజీనియస్ గ్రూప్ ఇవ్వడం. సో వాళ్ళకి కొన్ని గ్రూప్స్ని మనం మానిటర్ చేస్తాం. నెక్స్ట్ అలాగే పిల్లలందరితో కలిసి వాళ్ళకి యూ హ్యావ్ టు వాక్ అరౌండ్ ద క్లాస్ అండ్ యూ హ్యావ్ టు చెక్ ఆల్ ద గ్రూప్స్ అండర్స్టాండింగ్ చేస్తున్నారా లేదనేది కూడా అబ్జర్వ్ చేస్తారు. అలాగే టీచర్ అడ్జస్ట్ టీచింగ్ టు ద లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్. మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ దే డోంట్ డూ దిస్. మన లెసన్ మనం కంప్లీట్ చేసుకున్న టార్గెట్లోనే ఉంటాం. అసలు వేర్ దే ఆర్ అనేది కొంచెం ఇగ్నోర్ చేస్తుంటాం. సో ఒక మంచి టాస్క్ అనేవి, ఛాలెంజింగ్ టాస్క్ అనేవి మంచి పిల్లలకి, కొంచెం ఛాలెంజింగ్ పిల్లలకి ఇవ్వటం. అలాగే స్లో లెర్నర్స్కి డిఫరెంట్ టాస్క్స్ తను ఏమైనా ప్లాన్ చేసుకున్నా లేదని కూడా చూస్తాం. సో ఇది ఫోర్త్ ఏరియా, చెక్స్ ఫర్ అండర్స్టాండింగ్. నౌ ద ఫిఫ్త్ వన్ ఈస్ ఫీడ్బ్యాక్. ఫీడ్బ్యాక్ ఇచ్చే టైంలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ వాట్ దే డూ ఇస్ వాట్ ఎవర్ ద చైల్డ్ సేస్ ఫస్ట్ దే విల్ సే యు ఆర్ రాంగ్, దాట్స్ ఇన్కరెక్ట్, సంథింగ్ లైక్ దట్. సో ఇలా మనము ఎన్ని రకాలుగా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారా, లేకపోతే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారా, లేదంటే మనం ఇది ఇలా చేద్దామా అలా చేద్దామా విచ్ ఇస్ కరెక్ట్ అని వాళ్ళతో నెగోషియేట్ చేస్తున్నారా అనేది మనం అక్కడ చూసుకోవాలి. సో టీచర్ ప్రొవైడ్ స్పెసిఫిక్ కామెంట్స్ ఆర్ ప్రాంప్ట్స్ దట్ హెల్ప్ ఐడెంటిఫై స్టూడెంట్ సక్సెస్ ఆల్సో. సో ఇలా మనము యూ హ్యావ్ టు బీ వెరీ స్పెసిఫిక్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ లుక్ ఎట్ ద వర్డ్ అపోస్ట్రఫీ ఎలా యూజ్ చేయాలి. సో బాయ్స్ హాస్టల్ సెంటెన్స్ రాస్తాము, అక్కడ ఫ్రేజ్ రాస్తాము BOY, వేర్ షుడ్ వి పుట్ ద అపోస్ట్రఫీ అంటాం. ఆల్మోస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ దే విల్ డూ BOY, ఆఫ్టర్ YA పెడతారు. సో ఇఫ్ ఎనీబడి డస్ వెల్ అండ్ నౌ యూ కెన్ గివ్ ది ఎక్స్ప్లెనేషన్ ఆర్ హెల్ప్ దెమ్. సో ఇలా మనకి ఇది అయితే ఇలా చేయాలి అని ఒక ఫీడ్బ్యాక్ ఇస్తే మరి బాగుంటుంది. నెక్స్ట్, దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ ఏరియా. ద సిక్స్త్ వన్ ఈస్ క్రిటికల్ థింకింగ్. సో దిస్ షుడ్ రియల్లీ హ్యాపెన్. బట్ వేరస్ ఈ క్రిటికల్ థింకింగ్ ఏరియాలో మనం కొంచెం ఐ థింక్ దట్ మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ దే నెగ్లెక్ట్ వెన్ దే ఆస్క్ దీస్ క్వశ్చన్స్. సపోజ్ ఐ ఆల్వేస్ యూజ్ దిస్ సెంటెన్స్, Ramu and Radha planted a mango sapling on their wedding anniversary. The tree is still alive. When we say this sentence, so if we ask to prepare questions, what type of questions we will get from the teachers is, who planted, what did they plant, when did they plant? Okay, this is the area where we restrict ourselves. So you have to ask, these are all close-ended questions. అండ్ వెర్ ద టీచర్ ఈస్ ఆస్కింగ్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్సా క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్సా అనేది చాలా మైన్యూట్గా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో అలాంటివి మనం అసలు రెండో దానికి వచ్చేసరికి టీచర్ ఒక థింకింగ్ టాస్క్ ఏమైనా ఇస్తున్నారా లేదా అనేది చూసుకుంటాం. స్టూడెంట్స్ థర్డ్ వచ్చేసరికి స్టూడెంట్స్ పెర్ఫార్మ్ థింకింగ్ టాస్క్, స్టూడెంట్స్కి అలౌ చేస్తున్నామా లేదా. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ద లాస్ట్ వన్, స్టూడెంట్స్ పెర్ఫార్మ్ థింకింగ్ టాస్క్ ఆర్ ఆస్క్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. అండ్ దిస్ షుడ్ రియల్లీ హ్యాపెన్ ఈవెన్ when the teacher is teaching the class, whether the children are asking questions or not అనేది ఆ సిక్స్త్ ఏరియాలో మనకి కనిపిస్తుంది. సో నౌ కమింగ్ బ్యాక్ టు ద లాస్ట్ వన్, సోషియో ఎమోషనల్ స్కిల్స్, ఆటోనమీ, పర్సివరెన్స్, సోషల్ అండ్ కొలాబరేటివ్ స్కిల్స్ ఉంటాయి ఇందులో. సో ఇందులో మనం చూస్తే ఆటోనమీ వచ్చేసరికి ద టీచర్ ప్రొవైడ్ స్టూడెంట్స్ విత్ చాయిసెస్, అంటే వాళ్ళకి ఛాన్సెస్ ఇవ్వడం.
సో అలా ఛాన్సెస్ ఇస్తే allow students to choose కలర్స్ కానీ సీటింగ్ ఆర్డర్ కానీ ఏమైనా మనం తర్వాత అలాగే ఒక యాక్టివిటీ ఇచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 or 6 ప్రాజెక్ట్ వర్క్స్ ఇచ్చి యూ కెన్ చూస్ యువర్ ఓన్ 1 ప్రాజెక్ట్ వర్క్ అని చాయిస్ ఇస్తారా లేదా. అలాగే టీచర్ ప్రొవైడ్ స్టూడెంట్స్ విత్ ఆపర్చునిటీస్ టు టేక్ ఆన్ రోల్స్ ఇన్ ద క్లాస్ రూమ్. సో ఎవరెవరికి లిమిటెడ్ రోల్సా వాళ్ళు మీనింగ్ఫుల్గా అందరికి ఇస్తారా లేదా అని చూస్తారు. అలాగే స్టూడెంట్స్ వాలంటీర్ టు పార్టిసిపేట్ ఇన్ ద క్లాస్ రూమ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే వెన్ యూ గివ్ అన్ యాక్టివిటీ దే కమ్ ఫార్వర్డ్ అండ్ దే డూ. సో దిస్ ఇస్ హౌ దే హ్యావ్ గాట్ వెరీ గుడ్ కనెక్షన్ విత్ ద టీచర్స్ అండ్ ఇట్స్ ఎ రెగ్యులర్ క్లాస్ రూమ్ ప్రాసెస్ అనమాట. దట్ వీ క్యాన్ మేక్ ఇట్ అవుట్ ఈజీలీ. ద నెక్స్ట్ ఏరియా వచ్చేసరికి పర్సివియరెన్స్ లో అసలు ఎలాంటి యాటిట్యూడ్తో మన టీచర్ వాళ్ళ తాలూకు ఎఫర్ట్స్ని మనము అప్రిషియేట్ చేస్తున్నామా లేదా, ఇది ఈ ఏరియాలో మనం డెఫినెట్గా చూస్తాం. సో టీచర్ హ్యాస్ నెగిటివ్ యాటిట్యూడ్, ఆ తర్వాత ప్రతిసారి కోప్పడడం, పనిష్మెంట్స్ ఇవ్వడం, ఓకే. సో ఇలాంటివి జరుగుతుంటే మనం లో మీడియం కేటగిరీస్లోకి వస్తాయి. సో మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ సెట్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ గోల్స్ కూడా ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళకి మంచి హై లెవెల్లో మనం ర్యాంకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ద ఫైనల్ వన్ ఇస్ సోషల్ అండ్ కొలాబరేటివ్ స్కిల్స్. ఇది జరగాలంటే యూ హ్యావ్ టు గివ్ ద గ్రూప్ యాక్టివిటీ. ఎప్పుడైతే కొలాబరేషన్కి ఛాన్స్ ఉంటుందో దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ పియర్ ఇంటరాక్షన్. వెన్ యూ డోంట్ గివ్ పియర్ వర్క్ ఆర్ గ్రూప్ వర్క్ అండ్ దెర్ ఇస్ నో స్కోప్ ఆఫ్ దిస్ what do we call like group work activity, okay. సో గ్రూప్ వర్క్స్ ఇవ్వటం, వాళ్ళకి మెటీరియల్స్ అన్ని షేర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ టీచర్ ప్రమోట్ స్టూడెంట్స్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. వెన్ యూ గివ్ ఎ గ్రూప్ వర్క్ వాట్ హ్యాపెన్స్, ద స్టూడెంట్స్ ఫస్ట్ దే విల్ interact in their groups, later on they will come and share what they have done to the other groups. సో ఇలా వాళ్ళకి ఛాన్సెస్ ఇవ్వడం. అలాగే ఫైనల్గా స్టూడెంట్స్ కొలాబరేట్ విత్ వన్ అనదర్ త్రూ పేర్ ఇంటరాక్షన్. సో వాళ్ళు అందరితో మాట్లాడి ఒక వర్క్ కంప్లీట్ చేయడం, ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం, ఇలాంటి టీమ్ వర్క్ బిల్డింగ్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అన్ని డెవలప్ చేసే ఛాన్స్ వీ క్యాన్ గివ్ టు ఆర్ స్టూడెంట్స్. సో ఇలా మొత్తం మనము 9 ఏరియాస్లో టీచ్ టూల్ ప్రోగ్రాంలో అబ్జర్వేషన్ అనేది ఉంటుంది. సో ఒకసారి మనం జాగ్రత్తగా చూసుకుంటే